హాయ్ అందరికీ, నేను మీ కీర్తి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరికీ తెలిసిందే కదా, మన ఛానల్లో స్ట్రీట్ షాపింగ్ సిరీస్ అయితే నడుస్తుంది. దీనిలో భాగంగానే ఫస్ట్ అయితే చార్మినార్, అమీర్పేట్, మదీనా, కేపీహెచ్పి ఇట్లా చాలా స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ అయితే కంప్లీట్ చేశాము. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వీడియో అయితే సికింద్రాబాద్ స్ట్రీట్ షాపింగ్ వీడియో. నెక్స్ట్ ఇంకా 2-3 స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. దానికి మీ అందరి సపోర్ట్ కావాలి. చార్మినార్ అండ్ మదీనా వీడియోకి అయితే చాలా బాగా సపోర్ట్ చేసిర్రు. థ్యాంక్ యూ ఫర్ దట్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ చూడనట్టయితే వాటిని కూడా చూడండి. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్. ఎందుకంటే స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ చేయడం అంటే అంత ఈజీ అయితే కాదండి. చూస్తే మనకి ఈజీగానే అనిపిస్తుంది, కానీ అక్కడికి వెళ్ళి తీయడము అంటే అందరూ మనన్నే చూస్తూ ఉంటారు. కొందరు అయితే సపోర్ట్ చేస్తారు, కొందరు తిడతారు. కానీ నేను ఎందుకు చేస్తున్నా అంటే ప్రతి స్ట్రీట్ షాపింగ్ లో ఏమేం ఫేమస్, ఇవన్నీ స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ అయిపోయిన తర్వాత నేను అన్నిటి గురించి ఒక వీడియోలో ఖచ్చితంగా మాట్లాడతాను. ఏ స్ట్రీట్ షాపింగ్ లో ఏది బెస్ట్ గా దొరుకుతుంది, ఏది చీప్ ప్రైస్ లో కొనొచ్చు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే నేను ఈ స్ట్రీట్ షాపింగ్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. దానికి మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం సికింద్రాబాద్ స్ట్రీట్ షాపింగ్ వీడియో అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది, చాలా మంది అయితే విజిట్ చేసే ఉంటారు. ఇదైతే మనకి రైల్వే స్టేషన్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతుంది. దీంట్లో మనం జనరల్ బజార్ ఇంకా పాలికా బజార్ గురించి చూద్దాము. అంటే రెండిట్లో ఏం దొరుకుతుంది అనేవి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు ఇస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఈ షర్ట్స్ చూస్తున్నారు. ఇవైతే జస్ట్ 250 రూపీస్ చెప్పారు అనమాట. 250 రూపీస్ ఇంకా 200 రూపీస్. సేమ్ షర్ట్స్ జూడియోలో కూడా ఉంటాయి. అంటే క్వాలిటీ అయితే డిఫరెన్స్ ఉంటుందిలేండి. చూస్తున్నారు కదా, హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు, ఇలా ప్రతి స్ట్రీట్ షాపింగ్ లో దొరికేవన్నీ కూడా ఈ స్ట్రీట్ షాపింగ్ లో ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్న పట్టీలు అయితే సన్నవైతే 100 రూపీస్, మిగతాదైతే 150 రూపీస్ ఫిక్స్డ్ రేట్ అని చెప్పారు. ఇక్కడ పార్కింగ్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదండి. రైల్వే స్టేషన్ దగ్గర కూడా పార్కింగ్ ఉంటుంది. స్ట్రీట్ నుండి ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే అక్కడ కూడా పార్కింగ్ అయితే ఉంటుంది. మెట్రోకి కూడా దగ్గరగానే ఉంటుంది. సో మెట్రోకి వచ్చే వాళ్ళు మెట్రోకి వచ్చి తీసుకోవచ్చు. 2 వీలర్ 4 వీలర్ కి కూడా పార్కింగ్ అయితే ఈజీగా అవైలబుల్ గా ఉంటుందండి. మేమైతే ఆ రోజు 2 వీలర్ మీద వెళ్ళాము. ఫస్ట్ ఏమైంది అంటే రైల్వే స్టేషన్ దగ్గర పార్క్ చేసుకున్నాం మేము బైక్. అక్కడేమో మనకి 1 అవర్ కి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేసిరు. ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ మనకి 1 అవర్ కి జస్ట్ 10 రూపీస్ అయితే ఛార్జ్ చేసిరు. సో అది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే యూజ్ అవుద్ది కదా అని చెప్తున్నాను. మీరు కనుక స్ట్రీట్ షాపింగ్ కోసం వచ్చినట్టయితే రైల్వే స్టేషన్ దగ్గర నుండి ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఇంకొక పార్కింగ్ ఉంటుంది, అక్కడైతే పార్క్ చేసుకోవచ్చు. చాలా స్పేషియస్ గా అయితే ఉంటది అక్కడ. ఇక్కడ నేను వెళ్ళగానే ఫస్ట్ నా కళ్ళు పడేవి ఏ స్ట్రీట్ షాపింగ్ లో అయినా కూడా జస్ట్ ఇయర్ రింగ్స్ మీదకే అండి. ఇయర్ రింగ్స్ అన్ని చూసిన తర్వాత వేరే ఏదైనా చూస్తాను నేను. అంత ఇష్టం నాకు ఇయర్ రింగ్స్ అంటే. మోస్ట్లీ ఆడవాళ్ళకి ఇయర్ రింగ్స్ మీదనే ఎక్కువ ఇష్టం అయితే ఉంటుంది. మీకేమి ఇష్టం కమెంట్ లో చెప్పండి నాకు. ఇప్పుడు నేను చూస్తున్న ఇయర్ రింగ్స్ అన్ని కూడా చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. 50 రూపీస్ అంతే. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ బాక్సెస్ కూడా 50 రూపీసే. అంటే ఇది ఎన్ని రోజులు వస్తుంది అనేది మనం వాడిన దాన్ని బట్టి ఉంటది. మనం వాటర్ లో తడపకుండా అట్లా మంచిగా చూసుకుంటే బాగానే వస్తాయి కొన్ని డేస్ వరకు అయితే. ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ అయిపోయి స్కూల్స్, కాలేజెస్ అయితే రీఓపెన్ అవుతున్నాయి కాబట్టి బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న బాక్స్ ఇయర్ రింగ్స్ అన్ని కూడా 50 రూపీసే. ఏ బాక్స్ తీసుకున్నా జస్ట్ 50 రూపీస్ అనమాట. దీంట్లో కూడా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది. ఇయర్ రింగ్సే కాదు, ఈ బండి మీద ఏది తీసుకున్నా కూడా జస్ట్ 50 రూపీసే. బ్యాంగిల్స్, ఇంకా కొన్ని నెక్లెస్ సెట్స్ అయితే ఉన్నాయి చిన్నవి, అవి కూడా 50 రూపీసే. బ్లాక్ బీట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా 50 రూపీసే అంట. బ్లాక్ బీట్స్, క్లిప్స్, ఇట్లా చాలా కలెక్షన్ అయితే ఉంది. చిన్న బండే కానీ ఎక్కువ కలెక్షన్ అయితే కనిపించింది నాకు ఈ బండి దగ్గర. ఇక్కడ నేను మా ఆయనని ఏది తీసుకోవాలి అని అడుగుతుంటే ఆ బండి అంకుల్ అయితే వేసుకునేది నువ్వు కదమ్మా, ఆయనను ఎందుకు అడుగుతున్నావు అని కొంచెం కామెడీ అయితే చేసిండు. అందుకే నవ్వుతున్నాను. ఇవైతే షార్ట్స్, ప్యాంట్స్ ఏది తీసుకున్నా కూడా జస్ట్ 60 రూపీసే. క్వాలిటీ అయితే బాగుంది, నేనైతే చూసిన అనమాట క్వాలిటీ అదంతా. ఇక్కడ నేను పట్టుకున్న బ్యాగ్ అయితే జస్ట్ 100 రూపీస్ చెప్పిండు. చాలా అంటే చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే. అట్లా ముందుకు నడుచుకుంటూ పోతుంటే ఇంకా చాలా షాప్స్ అయితే కనిపిస్తాయి. ఇప్పుడు మనం చూసింది జస్ట్ 5% మాత్రమే. మా ఆయనకు కూడా అదే చెప్తున్నా. ఆయనేమో అయిపోయిందా అని అడుగుతుండు. అప్పుడే ఏంది అయిపోయేది, 5% కూడా తిరగలే, ఇంకా మస్తుగా ఉంది, పాన్ అడుగుదామని నడిపిస్తున్నా నేనైతే ఆయనని. పాపం చాలా బాగా కోఆపరేట్ చేసిండు.
ఇంకో పార్కింగ్ ఉంది అని చెప్పిన కదా, అదే అన్నమాట ఇది. ఇక్కడైతే చాలా చాలా స్పేషియస్ గా ఉంది పార్కింగ్. మేము మళ్ళీ బండిని అక్కడ నుండి తెచ్చుకొని ఇక్కడైతే పెట్టినాం. ఇదైతే మెట్రో కింద ఉంది కాబట్టి చల్లగా కూడా ఉంటది. ఈ బండి మీద అయితే 50, 100, 150 అని చాలా ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే ఉంది. ఫిక్స్డ్ రేట్ అన్నమాట ఇదంతా కూడా. ఇయర్ రింగ్సే కాదు, బ్యాంగిల్స్, బీడ్స్, చైన్స్ ఇట్లా చాలా కలెక్షన్ అయితే ఉండే. నేను ఇక్కడ ఏమేమి తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, తప్పకుండా చూడండి అది కూడా. ఇవైతే చిన్నపిల్లల చెప్పులు అయితే స్టార్టింగ్ ఫ్రమ్ 100 రూపీస్, 100, 150, 250, 200 అట్లా ఉన్నాయి ప్రైజెస్ అయితే. ఇవేమో సమ్మర్ కదా ప్రెసెంట్, అట్లా సమ్మర్ వేర్ అన్నమాట, పిల్లలకి కంఫర్టబుల్ గా ఉండడానికి. ఈ టీ షర్ట్స్ అయితే 100 రూపీస్ కి 2 చెప్పిర్రు. బార్గెన్ చేసి అడిగితే 4 ఇస్తా అని చెప్పిర్రు 100 రూపీస్ కి. ఇక్కడ పట్టుకున్నా కదా, ఇవి జుబ్బాలు అంటారు కదా, అవి కూడా జస్ట్ 100 రూపీస్ కి 2 అని చెప్పిండు. బార్గెన్ చేసి అడిగితే 5 ఇస్తా అని చెప్పిండు అనమాట. ఇదేమో అరేక్మాల్ బండి లాగా, ఏదైనా కూడా 10 రూపీస్, 20 రూపీస్ ఆ ప్రైస్ లోనే ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడైతే డెకర్ ఐటమ్స్ అయితే కనిపించినాయి. కలెక్షన్ అయితే బాగుండే, డెకర్ కి సంబంధించినవి అన్ని కూడా. ఫ్లవర్ గార్లాండ్స్, లీవ్ గార్లాండ్స్, ఫ్లవర్ వాజెస్ ఇట్లా అన్ని అయితే ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 100, 150, 200, 250, 300, 500, 600 వరకు కూడా ఉంది ప్రైస్ రేంజ్ అనేది. మనకి సికింద్రాబాద్ స్ట్రీట్ షాపింగ్ లో ఎక్కువగా కనిపించేవి అయితే డ్రెస్సెస్ అన్నమాట. టాప్స్ కలెక్షన్ అయితే బాగుంటుంది. 150 దగ్గర నుండే స్టార్ట్ టాప్స్ అయితే. డైలీ వేరే కాదు, పార్టీ వేర్వి కూడా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంటుంది మనకి ఇక్కడ. నేను ఇక్కడ పట్టుకున్న డ్రెస్ అయితే 1150 చెప్పిండు. ఇవన్నీ కూడా ఫిక్స్డ్ రేట్స్ అన్నమాట, అంటే 300, 350 అని బోర్డ్స్ వేసి పెట్టిరు కదా. ఇది కూడా అరేక్మాల్ బండి లాంటిదే. ఇక్కడ కూడా ఏది తీసుకున్నా 10 రూపీస్. అక్కడ మైక్ కూడా పెట్టిరు 10 రూపీస్, 10 రూపీస్ అని. హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఎక్కడ చూసినా కొంచెం సేమ్ కలెక్షనే అనిపించింది ఎందుకో ఆ రోజు. అన్ని హ్యాండ్ బ్యాగ్స్ కూడా అందరూ 250 అనే చెప్పారు. పెద్దదైనా కూడా 250 అంట. పెద్ద హ్యాండ్ బ్యాగ్ అయినా 250, చిన్న హ్యాండ్ బ్యాగ్ అయినా 250. 250 నుండే స్టార్టింగ్ అనమాట. 250, 350, 500 వరకు కూడా ఉన్నాయి. బార్గెన్ చేస్తే లాస్ట్ కి 200 కట్లు ఇస్తారు. ఇవైతే ప్లాజో పైన్స్ 100 రూపీసే ఉంది, చాలా రీజనబుల్ అన్నమాట ఇవైతే. ఇదంతా కూడా చున్నీలు, ఏ చున్నీ తీసుకున్నా కూడా 100 రూపీస్ అని పెట్టిరు అక్కడ. ఇవన్నీ ఏమో వెస్టర్న్ టాప్స్, జీన్స్ టాప్స్ అయితే 250 రూపీస్ కి ఈచ్ అన్నమాట. దారిలో అయితే ఇది మేకప్ బండి కూడా కనిపించింది. ఇక్కడైతే అన్ని ప్రోడక్ట్ వాళ్ళవైతే కనిపించినాయి. ఇవన్నీ కూడా ఒరిజినల్ అయితే కాదు, డూప్లికేటే ఉంటాయి. లిప్స్టిక్స్ అయితే 120, 150, 200, 250 అట్లా చెప్పిర్రు. చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ బండ్లు కూడా చాలానే ఉన్నాయి. ఇక్కడ టెడ్డీ బేర్స్ అయితే 300, 350, 500 నుండి ఉన్నాయి. కర్టెన్ కలెక్షన్ కూడా ఎక్కువగానే ఉండే. కర్టెన్స్ అయితే 300, 350 చెప్పిర్రు, అంటే ఒకటి. కర్టెన్స్ లో మంచి మంచి ప్రింట్స్ తో అయితే ఉన్నాయి. కలర్స్ కూడా చాలా బాగుండే. కర్టెన్సే కాదు, బెడ్షీట్స్, బ్లాంకెట్స్ ఇట్లా చాలా అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా 250 రూపీస్ అనమాట. టాప్స్ ఏ టాప్ అయినా కూడా జస్ట్ 250 రూపీసే. పార్టీ వేర్ ది కనిపిస్తుంది కదా స్లింగ్ బ్యాగ్, పార్టీ వేర్ స్లింగ్ బ్యాగ్ అయితే 350 రూపీస్ చెప్పిర్రు. బార్గెన్ చేస్తే లాస్ట్ కి 300 కట్లు ఇస్తారు. ఇవన్నీ కూడా 50 రూపీస్ బుట్టలు అనమాట. ఏ బుట్టలు తీసుకున్నా కూడా జస్ట్ 50 రూపీసే ఇయర్ రింగ్స్ అయితే. దీంట్లో కూడా కొన్ని అయితే న్యూ కలెక్షన్ ఉన్నాయి, కొన్ని అయితే కొంచెం ఓల్డ్ స్టాక్ లాగా అనిపించింది. కొంచెం చూసుకొని తీసుకోవాలన్నమాట. కలర్ షేడ్ అదంతా ఉంది కొన్నిటికైతే. ఇదంతా
కూడా కొంచెం 1 గ్రామ్ సీజెడ్ ఇయర్ రింగ్స్ టైప్ అన్నమాట. దీంట్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 200 రూపీస్ ఉంటుంది. 200-250 దగ్గర నుండి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ కూడా వెస్టర్న్ టాప్స్ అయితే ఉన్నాయి 250 రూపీస్. నార్మల్ టాప్స్ అయితే 200 అట్లా ఉన్నాయి అన్నమాట. అండ్ ఇవన్నీ కూడా ఫ్రాక్స్ 150 రూపీస్, 200, 300 ప్రైస్ రేంజ్ లో అయితే ఉన్నాయి. పిల్లలకు కూడా చాలా మంచి కలెక్షన్ అయితే దొరుకుతుంది ఇక్కడ డ్రెస్సెస్. ఇదేమో సమ్మర్ వేర్ అన్నమాట. సమ్మర్ లో చిన్న పిల్లలకి యూజ్ అయ్యే ఫ్రాక్స్. నాకు ఈ స్ట్రీట్ షాపింగ్ లో చాలా బాగా నచ్చిందంటే ఈ జ్యువెలరీ షాప్స్ అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది. ఎంత బాగుంది చూడండి జ్యువెలరీ కలెక్షన్ అంతా. పెళ్లిళ్ళ సీజన్ కి అయితే కళ్ళు మూసుకొని షాప్ కి వెళ్ళిపోవచ్చు. బ్రైడ్స్ అయితే చాలా రీజనబుల్ ఉంది ప్రైస్ కూడా. అండ్ కలెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉండే అన్నమాట. మంచి నక్షి జ్యువెలరీ కానీ, టెంపుల్ జ్యువెలరీ, సీజెడ్ జ్యువెలరీ, డైమండ్ ఫినిష్ జ్యువెలరీ, ఇట్లా అన్ని రకాల జ్యువెలరీ అయితే ఉండే వీళ్ళ దగ్గర. జ్యువెలరీయే కాదు, హెయిర్ యాక్సెసరీస్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. పెళ్లికి కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడైతే ప్రెసెంట్ బొట్టుమాల బాగా ట్రెండింగ్ కదా, అది కూడా ఉంది. ఇక్కడ కనిపిస్తున్నాయి అయితే మొత్తం చాలా హెవీ సెట్స్ అన్నమాట. నెక్లెస్, లాంగ్ హారం, ఇయర్ రింగ్స్, కొన్నిటికైతే మాంగ్టీకా కూడా వచ్చింది. బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా బాగుంది. ప్రైస్ అయితే ఒక్కొక్క దానికి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటది అనమాట. వెళ్ళి మీకు నచ్చితే కనుక్కోండి. విజిటింగ్ కార్డ్ కూడా చూపిస్తున్నాయి కదా. అసలు నాకైతే చూస్తూనే ఉండిపోవాలనిపించింది, అంత బాగుండే కలెక్షన్ అయితే. దగ్గర నుండి కూడా చూపిస్తున్నాను చూడండి. ఫినిషింగ్ కూడా చాలా ప్రాపర్ గా ఉండే, నీట్ గా ఉండే. ఇవన్నీ కూడా కొంచెం డైమండ్ రెప్లికా సెట్స్ అన్నమాట. పెళ్లికి వేసుకోవడానికి పైన చూపించిన గ్రాండ్ గోల్డ్ కలర్ జ్యువెలరీ ఇట్లాంటిది బాగుంటది. ఇవన్నీ కూడా రిసెప్షన్ కి చాలా బాగుంటాయి. ఇంతకు ముందు వచ్చిందంతా కూడా చెప్పిన కదా. హెయిర్ యాక్సెసరీస్ అని అవి కూడా చాలానే ఉన్నాయి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద హారం ఒక్కటి వేసుకుంటే చాలు, చాలా నిండుగా కనిపిస్తుంది. ఇంకా ఏం పెట్టుకోకపోయినా ఇయర్ రింగ్స్ ఒకటి పెట్టుకుంటే చాలు. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా చాలా గ్రాండ్ గా ఉన్నాయి. ఒక్క పీస్ పెట్టుకున్నా కూడా లుక్ అయితే చాలా ఎలిగెంట్ గా కనిపిస్తాం మనమైతే. చాలా గ్రాండ్ గా ఉంటుంది. పెళ్లి కూతుర్లకైతే అసలు, పెళ్లి కూతుర్ల జ్యువెలరీకి అయితే అసలు కొదవే లేదనమాట. వడ్డానాల కలెక్షన్ కూడా బాగుంది. చిన్నపిల్లలకు కూడా ఉన్నాయి అన్నమాట. వడ్డానాలు గ్రాండ్ గా ఉన్నాయి, సింపుల్ గా కూడా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ పైన అయితే నాకు బాగా నచ్చింది, ప్రైస్ పెట్టిర్రు అనమాట. అంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళని అడగకుండా దాని మీదనే ప్రైస్ అయితే రాసి పెట్టిర్రు. దానివల్ల ఈజీగా ఉంటది సెలెక్ట్ చేసుకోవడం అనేది. చూడండి అన్నీ కూడా మోస్ట్లీ 250, 300, 350 ఈ ప్రైస్ రేంజ్ నుండే స్టార్టింగ్ ఉన్నాయి. కమ్మలు అయితే నాకు చాలా చాలా నచ్చాయండి వీళ్ళ దగ్గర. చాలా రీజనబుల్ అనిపించింది ప్రైస్ కూడా. అంటే క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో కానీ దగ్గర నుండి చూస్తే చాలా మంచి క్వాలిటీ అన్నమాట ఇవన్నీ కూడా. బుట్టల కలెక్షన్ ఎక్కువ ఉండే ఇయర్ రింగ్స్ లో. చూడండి 390, 250, 300, 350, 450 ఇట్లా అయితే ఉన్నాయి ప్రైజెస్ అయితే. అన్నీ కూడా మోస్ట్లీ బిలో 600 ఉన్నాయి. జ్యువెలరీయే కాదు, మేకప్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అక్కడైతే నో రిటర్న్ అని రాసి పెట్టారు కదా, సో నో రిటర్న్ అన్నమాట.
ఇది చూడండి ఇంత పెద్ద పెద్ద బుట్టాలో, ఇంత పెద్ద బుట్టాలు జస్ట్ 400 రూపీస్ నుండే స్టార్టింగ్ అంట. ఫస్ట్ అయితే నేనే నమ్మలేకపోయినా, ఏంది ఇంత బాగున్నాయి, జస్ట్ 400 రూపీసే పెట్టిరు ప్రైస్ అని. అంటే మనకి బయట షాప్స్ లో, బ్యాంగిల్ స్టోర్స్ లో ఈ ప్రైస్ కి అయితే అస్సలు ఇవ్వరు. మినిమం 800-900 1200 వరకు కూడా చార్జ్ చేస్తారు ఒక్కొక్క బ్యాంగిల్ స్టోర్ వాళ్ళైతే. పెద్ద పెద్ద ఇయర్ రింగ్సే కాదు, చిన్న చిన్న స్టడ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. మంచి పార్టీ వేర్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. కొంపదీసి ఇది ప్రమోషన్ అనుకునేది, ప్రమోషన్ వీడియో అయితే కాదండి. నాకు పర్సనల్ గా ఈ జ్యువెలరీ షాప్ లో కలెక్షన్ చాలా చాలా నచ్చింది. అందుకని చెప్పేసి షాప్ ఓనర్ అయితే రిక్వెస్ట్ చేసుకొని వీడియో అయితే చేస్తున్నాను. చూసే వాళ్ళకి ఎవరికైనా యూస్ఫుల్ గా ఉంటుంది అంటే, సికింద్రాబాద్కి వెళ్తే ఈ షాప్ లో కలెక్షన్ బాగుంటుంది కదా, ఇక్కడ చూసినాం కదా, ఇక్కడ తీసుకోవచ్చు అనేసి ఉంటుందని వీడియో అయితే చేస్తున్నాను. ఈ షాప్ దే కాదు, ఆపోజిట్ లో ఇంకొక 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్ అయితే ఉంది, దాన్ని కూడా వీడియో అయితే తీసిన. సో వీడియోని అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ దారిలో యూటెన్సిల్స్ షాప్ కూడా కనిపించింది. దీనిది కూడా బాగుండే అనమాట, ఆఫర్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఇవైతే ఫింగర్ రింగ్స్ అయితే 10 రూపీస్ నుండి స్టార్టింగ్. కొన్ని అయితే 10 రూపీస్ ఉన్నాయి, కానీ మోస్ట్లీ చిన్న ఇయర్ రింగ్స్ అయితే 20 రూపీస్ చెప్పిండు, ఫిక్స్ రేట్ అనమాట. ఇక్కడ తగ్గడానికి అయితే ఏముండదు, బేరం కూడా ఆడొద్దు ఇట్లాంటి వాళ్ళ దగ్గర. పాపం 20, 30, 50కి ఏమొస్తుంది. పెద్దగా కనిపిస్తున్నాయి కదా, ఆ ఇయర్ రింగ్స్ అయితే 50 రూపీస్ అనమాట. చెప్పినా కదా ఇంకొక 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్ అని, అదే ఇది. ఇక్కడ స్టీల్ షాప్ కి ఆపోజిట్ గానే ఉంది కదా, వీళ్ళ విజిటింగ్ కార్డ్ అయితే ఇదన్నమాట. రెండు షాప్స్ లో కూడా చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ కలెక్షన్ అయితే ఉంది. ఒక షాప్ లో ఉన్న కలెక్షన్ ఇంకొక షాప్ లో మాక్సిమం అయితే లేదు. రెండు కూడా డిఫరెంట్ స్టాక్ అయితే ఉంది వీళ్ళ దగ్గర. ఓన్లీ కొన్ని జ్యువెలరీ సెట్సే కొంచెం సిమిలర్ గా అనిపించినాయి, మిగతాదంతా కూడా యూనిక్ గానే ఉండే. ఇవన్నీ కూడా రిసెప్షన్ కి లేదంటే మంచి లెహెంగాస్ మీదకి వేసుకోవడానికి చాలా బాగుంటాయి, డైమండ్ ఫినిష్ సెట్స్ అన్ని కూడా. వీళ్ళ షాప్ లో కూడా టెంపుల్ జ్యువెలరీ, నక్షి జ్యువెలరీ, విక్టోరియన్ జ్యువెలరీ, ఇంకా సింపుల్ గా వేసుకోవడానికి ఇట్లా చాలా రకాల జ్యువెలరీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇన్విజిబుల్ బాగా ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి ఇన్విజిబుల్ కలెక్షన్ కూడా ఎక్కువనే ఉండే ఈ షాప్ లో. కింద కనిపించినవి అన్ని కూడా కొంచెం సింపుల్ అన్నమాట. ఇప్పుడు పైన ఉన్నాయి కదా అవన్నీ కూడా హారం, నెక్లెస్, ఇయర్ రింగ్స్, మాంగ్టికా ఇట్లా అయితే ఉన్నాయి. అండ్ పక్కన ఇప్పుడు కనిపిస్తున్నవన్నీ కూడా చెంపస్వరాలలో కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది. డైమండ్ ఫినిష్ చెంపస్వరాలు ఉన్నాయి అండ్ 1 గ్రామ్ గోల్డ్ సీజెడ్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి. కిందవన్నీ కూడా బీడ్స్ కలెక్షన్ అన్నమాట, బీడ్స్ చైన్స్. ఇవన్నీ కూడా మాటీల కలెక్షన్ కూడా ఎక్కువగానే ఉండే. మాంగ్టీకాస్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ది, గ్రీన్ పర్ల్స్ వచ్చి అదైతే చాలా బాగుంది మాంగ్టీకా. ఇక్కడ ఫోన్ లో చూడడం కంటే డైరెక్ట్ గా చూస్తే కలెక్షన్ అయితే కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి. ఈ షాప్ లో జడబిల్లలకి కూడా మంచి కలెక్షన్ అయితే ఉంది. మేకప్ ప్రోడక్ట్స్, హెయిర్ యాక్సెసరీస్ ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి.
ఇప్పుడు కనిపిస్తున్నవన్నీ కూడా చోకర్ అన్నమాట. చోకర్ వచ్చి మంచి చిన్న ఇయర్ రింగ్స్ వస్తాయి కొన్నిటికైతే, ఇంకా కొన్నిటికైతే పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంతకుముందు షాప్లో ఉన్నట్టే ఈ షాప్లో కూడా ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే ఎక్కువగానే ఉండే, కానీ ఇంతకుముందు షాప్లో ఏంటంటే రేట్స్ పెట్టిరు, కానీ ఈ షాప్లో అయితే రేట్స్ అయితే పెట్టి లేవన్నమాట. రేట్స్ అయితే అడగాలి మనం. వడ్డానాలకైతే ఈ షాప్లో కొంచెం ఎక్కువ కలెక్షన్ అనిపించింది అనమాట చూడడానికి. అండ్ ఇంతకుముందు షాప్లో అయితే ఇయర్ రింగ్స్ చాలా చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ కావాలంటే ఆ షాప్కి వెళ్ళిపోవచ్చు, వడ్డానాల కోసం అయితే ఈ షాప్కి రావచ్చు. ఇదంతా కూడా జడదనమాట, హెయిర్ యాక్సెసరీస్, పూల జడలాగా ఎంత బాగున్నాయో కదా. పెళ్లి కూతుర్లకైతే అసలు మస్ట్ వాచ్ అనమాట. ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుద్ది. బాక్స్లో పెట్టిన ఇయర్ రింగ్సే కాకుండా ఇక్కడ కూడా ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ బాక్సెస్ అయితే మనకి స్ట్రీట్ షాపింగ్ లో కనిపించినాయి కదా, అట్లాంటి బాక్సెస్ అన్నమాట. సో కానీ ప్రైస్ అయితే డిఫరెంట్ గా ఉంటది స్ట్రీట్ కి ఇంకా షాప్స్ కి. ఈ జ్యువెలరీ షాప్ బయటే మనకి ఇయర్ రింగ్ స్టాల్ అయితే పెట్టిరనమాట. ఈ ఇయర్ రింగ్ స్టాల్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్, 50 దగ్గర నుండి 400 వరకు కూడా ఉన్నాయి ఈ స్టాల్లో అయితే. ఇక్కడ కనిపిస్తున్న చిన్న ఇయర్ రింగ్స్ అయితే 50 రూపీస్, మిగతావన్నీ కూడా 100, 150, 120, 200 ప్రైస్ రేంజ్ లో అయితే ఉన్నాయి. ఇవేమో సింపుల్ చైన్స్ వచ్చి ఇయర్ రింగ్స్ వస్తాయి. ఇవి సింపుల్ గా ఉన్నవైతే 50 రూపీస్, కొంచెం గ్రాండ్ గా ఉన్నవైతే 100, 150 రూపీస్ అనమాట. ఈ క్లిప్స్ అన్ని 50, 100 ప్రైస్ రేంజ్ లోనే ఉన్నాయి. శారీస్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ సింపుల్ గా జార్జెట్ శారీస్ అయితే 250 రూపీస్ దగ్గర నుండి స్టార్టింగ్. పట్టు శారీస్ కూడా బాగున్నాయి. పట్టు శారీస్ అయితే జస్ట్ 500 రూపీస్ లోనే ఉన్నాయి. మనం దీన్ని తీసుకొని లెహంగా కూడా కుట్టించుకోవచ్చు. అండర్ బడ్జెట్ లో అయిపోతుందండి అసలు. శారీస్ అయితే చాలా శారీస్ అండర్ 1000 రూపీస్ లోనే వచ్చేస్తాయి. పార్టీ వేర్ శారీస్ కూడా 800, 900 ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి. ఇప్పుడు కనిపిస్తున్న శారీస్ అన్ని కూడా 250 రూపీస్. ఏ శారీ తీసుకున్నా 250. రెడీమేడ్ బ్లౌజ్ కలెక్షన్ కూడా ఉన్నాయి, అవి కూడా 150, 200, 300 అట్లా ఉన్నాయి. కింద కనిపిస్తున్నాయి కదా మగ్గం వర్క్ అయితే 250, 300, 500, 600, కొంచెం గ్రాండ్ గా ఉన్నవైతే 800, 900, 1000 వరకు కూడా ఉంటాయి. కర్టెన్స్ అయితే ఏ షాప్ లో అడిగినా కూడా 300 రూపీస్ అని చెప్తారు, ఫిక్స్ అనమాట. కొన్ని షాప్స్ లో అయితే, కొన్నిటి దగ్గర అయితే బార్గెన్ చేయొచ్చు, కానీ ఒక 50 రూపీస్ అట్లా తగ్గుతారు, ఎక్కువ అయితే ఏం తగ్గరు బార్గెన్ చేసినా కూడా ఈ కర్టెన్స్ దగ్గర. మహంకాళి టెంపుల్ కి బ్యాక్ సైడ్ గల్లీలో అయితే మనకి హోల్సేల్ అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి చాలా షాప్స్ అయితే ఉంటాయి అక్కడ మనం ఇంకెప్పుడన్నా వెళ్ళి వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా. 150 రూపీస్ టాప్స్ అయితే అసలు చాలా స్టాల్స్ లో కనిపిస్తాయి మనకి. ఇప్పుడు కాలేజ్ కి వేసుకెళ్ళడానికి అయితే చాలా రీజనబుల్ అనమాట. ఇదైతే ఒక స్టాల్ కనిపించింది, మొత్తం అన్ని స్టిక్కర్సే ఉన్నాయి వీళ్ళ దగ్గర. మనం బ్యాంగిల్ స్టోర్ కి వెళ్ళినా కూడా ఒక్కోసారి అన్ని సైజెస్ లో మనకి స్టిక్కర్స్ అయితే దొరకవు. ఇక్కడేమో చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళు పెట్టుకునేదాకా అన్ని సైజెస్ వాళ్ళకైతే స్టిక్కర్స్ ఉన్నాయి. నాకు చెప్పినా కదా ఫస్ట్ లోనే ఇయర్ రింగ్స్ అంటే పిచ్ అని. ఇక్కడ ఒక స్టాల్ అయితే ఉంది, అక్కడ 30, 60, 100, 150 ఇయర్ రింగ్స్ అని ఉన్నాయి అనమాట. పిచ్చిగా నచ్చింది నాకైతే. నేను ఇయర్ రింగ్స్ ఎక్కడ కనిపిస్తే అక్కడనే ఎక్కువసేపు అయితే స్పెండ్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా హిప్ బెల్ట్స్ అయితే మోస్ట్లీ 100 రూపీస్ నుండే స్టార్ట్ అవుతాయి.
ఈ మాంగ్టికా అయితే బాగుంది కదా, ఇదైతే 250 300 అట్లా ఉందన్నమాట ప్రైస్. 50 రూపీస్ బాక్స్ ఇయర్ రింగ్స్ అని చెప్పిన కదా, అదైతే అన్ని స్టాల్స్ లో ఉన్నాయి, మాక్సిమం స్ట్రీట్ లో కనిపించేవి. ఇంతకుముందు కనిపించిన బ్లాక్ బీట్స్ అయితే చాలా ట్రెండ్ నడిచింది కదా అప్పట్లో, ఇప్పుడైతే ప్రైస్ డ్రాప్ అయింది అనుకుంటా, 120 రూపీస్ చెప్పిర్రు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న బీట్స్ ది కూడా చాలా ట్రెండ్ నడిచింది కదా, అది కూడా 150 200 అట్లా చెప్పారు అనమాట. ఈ బ్యాంగిల్స్ అయితే ఏ సెట్ తీసుకున్నా 100 రూపీస్. హ్యాండ్ బ్యాగ్స్ చెప్పినా కదా, మోస్ట్లీ 250 నుండి స్టార్టింగ్, ఎంత బార్గెన్ చేసినా కూడా ఒక 50 రూపీస్ అట్లా తగ్గుతుంది అంతే. పార్టీ వేర్ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే మంచిగా ఉండే, 700 నుండే స్టార్టింగ్. ఈ కడా బ్యాంగిల్స్ అయితే ఏది తీసుకున్నా కూడా 100 రూపీస్, పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా. చిన్నపిల్లలకు కూడా బ్యాంగిల్ కలెక్షన్ మంచిగా అనిపించింది నాకు. ఇది చూపిస్తున్నా కదా, ఇదైతే చిన్నపిల్లలదే, ఇది కూడా 100 రూపీస్ అనమాట. ఇంకా ఫుల్గా ఆల్సిపోయినా తిరిగి తిరిగి అని చెప్పేసి మధ్యలో పకోడీ అయితే తింటున్నా. అక్కడ పక్కన ఈ లేస్ షాప్ అయితే కనిపించింది. లేస్ కూడా 100 రూపీస్ దగ్గర నుండే స్టార్ట్, లేస్, బార్డర్స్, ఇంకా టాజిల్స్ ఇట్లాంటివన్నీ కూడా ఈ షాప్లో ఉండే. ఈ పార్టీవేర్ స్లింగ్ బ్యాగ్స్ అయితే 350 రూపీస్ చెప్పారు, లాస్ట్కి 300కి ఇస్తామన్నారు అంతే. అండ్ ఈ జార్జెట్ శారీస్ అయితే ఏ షాప్లో అయినా 250 300. ఇప్పుడు చాలా ట్రెండ్ నడుస్తున్న కార్డ్ సెట్స్ అయితే సికింద్రాబాద్లో చాలా కలెక్షన్ అయితే ఉంది. అండ్ మంచి రీజనబుల్ ప్రైస్లో కూడా అనిపించింది నాకు. స్టార్టింగ్ అయితే 500 1000 లోపే ఉన్నాయి అన్నీ. ఈ శారీస్ చూడండి ఎంత బాగున్నాయో, 500 750 650 250 ఈ ప్రైస్లోనే ఉన్నాయి అన్నీ కూడా. అండ్ ఇక్కడ సికింద్రాబాద్లో అయితే 3 పీస్ కుర్తీ సెట్స్, అంటే టాప్ అంటే కుర్తీ, ప్యాంట్, చున్నీ అన్నీ కలిపి 300కి కూడా ఉంటాయి. ఈ మ్యాట్స్ అయితే వాళ్ళు చేతిలో పట్టుకొని అమ్ముతూ ఉంటారు. 150 రూపీస్కి 3 చెప్పారు, అడిగితే లాస్ట్కి బార్గెన్ చేసినాక 150 రూపీస్కి 5 ఇచ్చిర్రు, మేమైతే తీసుకున్నాం. ఇంకా అట్లా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే శారీస్ అయితే ఒక షాప్లో ఏ శారీ తీసుకున్నా కూడా 300 రూపీసే ఉంది. చెప్పినా కదా, ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువగా ఉండే అన్నమాట. ఈ 30 రూపీస్ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. వెస్ట్రన్ వేర్ మీదకి వేసుకోవడానికైనా, డైలీ వేర్ అంటే డైలీ వేర్గా యూజ్ చేసుకోవడానికి, ఇప్పుడు కాలేజ్కి వేసుకెళ్ళడానికి, ఆఫీస్ వాళ్ళకి చాలా మంచిగా ఉంటాయి. 30 రూపీస్ ఇయర్ రింగ్స్ అంటే 10 పేర్స్ తీసుకున్నా కూడా మనకి 300 లోపే వచ్చేస్తాయి. అండ్ ఇప్పుడు కనిపిస్తున్న ఇయర్ రింగ్స్ అయితే 60 రూపీస్ అనమాట. ఈ 150 రూపీస్ ఇయర్ రింగ్స్ ఏమో కొంచెం సీజెడ్వి, 1 గ్రామ్ గోల్డ్వి అట్లా ఉన్నాయి, అవన్నీ కూడా 150 రూపీస్. ఈ స్టాల్లో ఇయర్ రింగ్సే కాకుండా క్లిప్స్, చైన్స్ ఇట్లాంటి కలెక్షన్ అంతా కూడా ఉంది. ఇదేమో కొంచెం హెవీ ఇయర్ రింగ్స్ అనమాట. ఈ హెవీ ఇయర్ రింగ్స్ కూడా 150 రూపీస్. సింపుల్ చైన్స్ చెప్పినా కదా ఆల్రెడీ 50 రూపీస్, 100 150 ప్రైస్ రేంజ్లో అయితే ఉంటాయి. ఈ 150 రూపీస్ ఇయర్ రింగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, చాలా గ్రాండ్గా ఉంటుంది జస్ట్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కూడా. ఫస్ట్లో వచ్చింది కదా డెకర్ స్టాల్, దానికి ఆపోజిట్లోనే ఉందన్నమాట మనకి పాలికా బజార్. పాలికా బజార్ అయితే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. చాలా చాలా ఉక్కపోస్తుంది అందులో అయితే, చాలా వేడిగా ఉంది, చాలా హ్యూమిడ్గా ఉంది కండిషన్ అయితే అక్కడ. పాలికా బజార్లో అయితే మోస్ట్లీ పార్టీ వేర్ డ్రెస్సెస్ కలెక్షనే ఎక్కువగా అనిపించింది నాకు మిగతా అన్నిటితో పోలిస్తే. పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే చాలా చాలా బాగున్నాయి. స్టార్టింగ్ అయితే జస్ట్ 700 నుండి మనకి 2500 3000 వరకు కూడా ఉంటాయి. వెస్ట్రన్ టాప్స్ అయితే మన జీన్స్ టాప్స్ 250 200 ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయి. పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క లాగా ఉంది కలెక్షన్, చాలా డిఫరెంట్గా ఉంది కలెక్షన్ అయితే. అండ్ ఈ షాప్లో అయితే కార్డ్ సెట్స్ చాలా బాగున్నాయి. స్టార్టింగ్ అయితే 500 నుండి ఉంది.
హాఫ్ సారీస్ గురించి చెప్పలేను కదా. ఒక షాప్‌లో అయితే చాలా హాఫ్ సారీసే ఉన్నాయి. హాఫ్ సారీస్, సారీస్. హాఫ్ సారీస్ అయితే మనకి 800 నుండి స్టార్టింగ్. కొంచెం పార్టీ వేర్ అయితే 1500, 2000, 25 వరకు కూడా ఉంటది. అండ్ ఇవన్నీ కూడా ప్లాజోస్ 150 రూపీస్. టీ షర్ట్స్ ఏమో 200. ఇదంతా కూడా జీన్స్ కలెక్షన్. జీన్స్ కలెక్షన్ అయితే నాకు ఎక్కువగా ఏం కనిపియలే. కానీ ఇక్కడ పాలికా బజార్‌లో అయితే కనిపించింది. స్ట్రీట్‌లో అంతగా కనిపియలేదు. ఇక్కడ పాలికా బజార్‌లో అయితే జీన్స్ అయితే మనకి 350 దగ్గర నుండి స్టార్ట్. అక్కడ రాసిర్రు కదా కుర్తీస్ ఇవన్నిటికైతే నో రిటర్న్ అండ్ నో ఎక్స్చేంజ్ అంట. ఇవేమో టీ షర్ట్స్ ఫిక్స్డ్ ప్రైస్, సేల్ ప్రైస్ అంట. ఇది ఏ టీ షర్ట్ తీసుకున్నా కూడా 100 రూపీసే. ఒక షాప్‌లో అయితే అసలు పార్టీ వేర్ డ్రెసెస్‌కి అయితే ఎంత మంచి మంచి కలెక్షన్ ఉందో, అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్‌గా అనిపించింది నాకైతే. పార్టీ వేర్ కుర్తీ సెట్స్ కూడా ఉన్నాయి. 3 పీస్ కుర్తీ సెట్స్ అయితే మనకి 800 దగ్గర నుండి 1500 వరకు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి మంచిగా మగ్గం వర్క్ ఉందన్నమాట. కొన్నిటికైతే అంత మగ్గం వర్క్ అదంతా ఉన్నా కూడా ప్రైస్ అయితే రీజనబుల్‌గా అనిపించింది. 1000, 1150, 1200, కొన్నిటికైతే ఈవెన్ 900 కూడా ఉన్నాయి. ఇదంతా కూడా పార్టీ వేర్ లెహెంగా కలెక్షన్. హాఫ్ సారీస్ అవన్నీ ఉన్నాయి. ఇదంతా కూడా మోస్ట్‌లీ అండర్ 3000 లోనే వచ్చేస్తాయి మనకి. ఇప్పుడు కనిపిస్తున్న డ్రెసెస్ అన్నీ 900 దగ్గర నుండి స్టార్ట్ అయ్యి 2000 లోపే వచ్చేస్తాయి. ఈ షరారా మోడల్ డ్రెస్ ఉంది కదా, అదైతే 1200, 1500 అంటే డిజైన్‌ని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. పాలికా బజార్‌లోనే మనకి మెహందీ అండ్ టాటూ షాప్ కూడా ఉంది. ఇవేమో షార్ట్ కుర్తీస్ అయితే 300 రూపీస్ ఉంది ప్రైస్. షరారా సెట్ చెప్పినా కదా, ఇదైతే 900 రూపీసే. దాని పక్కనున్న బ్లాక్‌ది అయితే చాలా చాలా బాగుంది. డైరెక్ట్‌గా చూస్తే ఇంకా చాలా షైనింగ్‌గా ఉంది. అది కూడా జస్ట్ 900 రూపీసే. అండ్ ఇవైతే ఒరిజినల్ ప్రైస్ వేరే అంట. అక్కడ రాసిర్రు కదా 2500, 2000 అయితే వీళ్ళు ప్రెజెంట్ సేల్‌లో 500, 600కి అట్లా పెట్టిర్రు. అంటే కొంచెం ఓల్డ్ స్టాక్ ఉంటదది. ఇక్కడ ఒక షాప్‌లో అయితే చిన్న చిన్న క్లచెస్ దగ్గర నుండి పెద్ద పెద్ద హ్యాండ్ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్ ఈ కలెక్షన్ అంతా కూడా ఉంది. మోస్ట్‌లీ అయితే 80 రూపీస్ దగ్గర నుండి స్టార్ట్. స్కర్ట్స్ కలెక్షన్ అయితే నాకు ఎక్కువగా కనిపియలే. పాలికా బజార్‌లోనే కనిపించింది. స్ట్రీట్‌లో కొంచెం తక్కువ కనిపించింది. పాలికా బజార్‌లో స్కర్ట్స్ అయితే 150 రూపీస్. ఏది తీసుకున్నా ఫిక్స్డ్ ప్రైస్. ఇంకా అట్లా అంతా కంప్లీట్ చేసుకొని వెళ్తుంటే స్టిచ్చింగ్ షాప్స్ కూడా కనిపించినాయి. ఒక లైన్ అంతా కూడా స్టిచ్చింగ్ షాప్సే ఉన్నాయి అక్కడ పాలికా బజార్ లోపల. అక్కడ కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చినాం. 300 రూపీస్‌కే టాప్, ప్యాంట్, చున్నీ అని చెప్పినా కదా, ఇక్కడనే ఉంటాయి అవన్నీ కూడా. ఇక్కడ చేతిలో బ్యాగ్స్ పట్టుకొని అమ్ముతున్నారు కదా, అదైతే ఏ బ్యాగ్ తీసుకున్నా కూడా 100, 150 అట్లనే చెప్తారు. 200 చెప్పినా కూడా మనం బార్గెన్ చేసి 150, 100కి అట్లా తీసుకోవాలి.
ఇదండి వీడియో. మీకు వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.